జయదుర్గ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని జయదుర్గ దేవాలయం 11వ వార్షికోత్సవంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అమ్మవారిని వేడుకున్నారు. గోదావరికని జవహర్ నగర్ స్టేడియం సమీపంలోని జయదుర్గ అమ్మవారి దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ నిర్మాణకర్త మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులు అమ్మవారి సన్నిధిలో చండీ హోమం, కుంకుమ పూజలు, నవగ్రహ పూజలు నిర్వహించారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేపట్టి 11 సంవత్సరాలకు కావస్తున్న సందర్భంగా శనివారం 11వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలు సహకరించిన భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సతీ సమేతంగా చండీ హోమం కార్యక్రమం, కుంకుమ పూజ, నవగ్రహ పూజ నిర్వహించారు. ओम शादानाय नमः ओम निमग्नाय नमः ओम गंगाराय नमः देवताभ्यं नमः अनेन आभक्त्यरसावत्रमारोणेन्दोदं प्रणेमहे होतारं विचन्द्राय प्रजेतरे वेदसमाय मन्त्रोक्तदेवताभ्यं नमः आख्याय स्वरे स्वरे विश्वस्ववृष्टयं समेतो अप्रवेदन्तर्वे स्वाहा ओम गौरी निवासिलाल दक्षत्येक पदे द्विपदे राजदुष्पदे देवताभ्यं नमः नमो भगवान् देवताभ्यं ఈ జవహర్ నగర్లో ఉన్నటువంటి జయదుర్గ ఆలయంలో గత 30-35 సంవత్సరాలుగా ఇక్కడ చండీహోమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వార్షికోత్సవాన్ని గుడి నిర్మాణం తర్వాత ఇది 11వ వార్షికోత్సవాన్ని నిర్మాణం చేస్తుంది. ఈరోజు ఆ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు చండీహోమ కార్యక్రమం, అదేవిధంగా గణపతి హోమం, కుంకుమ అర్చన, నవగ్రహ పూజలను కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు 11వ వార్షికోత్సవాన్ని సందర్భంగా అమ్మవారు మా గోదావరి పట్టణందరికీ ఈ ప్రాంత వాసులందరినీ కూడా రైతు చల్లగా చూడాలని ఆ దేవుడిగా అమ్మ మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణదాస్తద. మన గోదావరి నది పట్టణంలో జవహర్ నగర్ వీధిలో జయదుర్గా దేవాలయ 11వ వార్షికోత్సవం కొప్పుల ఈశ్వర శ్రీలత దంపతులు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సామూహిక చండీ హోమం నిర్వహించుకోబోతున్నాం కాబట్టి భక్తులందరికీ కూడా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండికా పరమేశ్వరి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కూడా కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెంట రాజేష్, బీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు, తోకల రమేష్, నూతి తిరుపతి, అల్లం ఐలయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.